కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా భారీగా మెయింటెనెన్స్ అవుతుంది. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొద్ది నెలల క్రితం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో నీటి నిల్వ కింది వదిలేశారు. ప్రస్తుతం ఈ బ్యారేజీ నిరుపయోగంగా మారింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును రిపేర్ చేయడం కూడా కష్టతరంగా మారింది. కుంగిన పిల్లర్లను కూల్చడం అనేది ఆఫీసర్లకు సవాల్గా మారింది. నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు భయపడుతున్నారు. ఇది మొత్తం కూల్చడం కాకుండా కేవలం కుంగిన పిల్లర్లను మాత్రమే తొలగించడం అనేది ఇంజనీర్లకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో పక్కన ఉన్న పిల్లర్లు బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా పనులు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఆ డైమండ్ కటింగ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కుంగిన 3 పిల్లర్లను జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇక పిల్లర్ల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మిషన్లు తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బ్యారేజీ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఏజెన్సీతో L&T సంస్థ రౌడర్ సర్వే చేయించనున్నట్లు తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1632 మీటర్ల పొడవుతో నిర్మించిన సంగతి తెలిసిందే. 8 బ్లాకులలో 85 గేట్లను అమర్చడానికి 3,625 కోట్లు ఖర్చు అవ్వగా బ్యారేజీ ప్రారంభమైన 4.5 సంవత్సరాలకే పనికి రాకుండా పోయింది. అక్టోబర్ 21వ తేదీన బ్లాక్ 7లోని 3 పిల్లర్లు కుంగిపోగా అంతకుముందు 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుగా కుంగిపోయి పెద్ద క్రాక్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలపై మొదలైన విజిలెన్స్ విచారణకు కొనసాగింపు. ఈసారి ఆ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు సాగునీటి పారుదల శాఖల కార్యాలయాల్లోని ఫైళ్లను స్వాధీనం చేసుకోగా ఇప్పుడు ఫీల్డ్ మీద స్టడీ చేయడం కోసం ఆయన నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి అక్కడి డీఈఈ ఏఈలతో సమావేశమయ్యారు. వారి ఆఫీసులోని ఫైళ్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కంట్రోల్ రూమ్లోని రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఫీల్డ్ స్టడీ ముగిసిన తర్వాత బ్యారేజీ నిర్వహణం, భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు అధికారులు ఇచ్చిన వివరాలకు అనుగుణంగా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించేలా ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసినప్పటికీ అక్కడి నుంచి ఇంకా రిప్లై రాలేదు. దర్యాప్తు మొదలుపెట్టే సమయానికి తగిన ఆధారాలు, రికార్డులు, రిపోర్టులు, నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు, అధికారుల మధ్య జరిగిన కరస్పాండెన్స్ తదితర అంశాలన్నింటినీ ఫైళ్ల రూపంలో అందించేందుకు ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు నేరుగా విజిలెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఎస్పీ రంగంలోకి దిగినందున వారు ఇచ్చే రిపోర్టుపైనే ఇప్పుడు ఆసక్తికర చర్యలు కొనసాగుతున్నాయి.